నుంచి యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వస్తుందా వస్తుంటే నీళ్ళు బాడీలో నుంచి యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బాడీ ఈ అసిటజోలమైడ్ ట్యాబ్లెట్ పెడితే అసిటజోలమైడ్ అంటే ఏంది ట్యాబ్లెట్ డైమాక్స్ పెడితే ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలా అని పేషెంట్కి చెప్పాలా. ఈ అసిటజోలమైడ్ ట్యాబ్లెట్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. నమ్నెస్, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడుతున్నాయి నమ్నెస్ అని దీనికి సైడ్ ఎఫెక్ట్. ఇదైతే ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఎక్కువ మన దగ్గర ట్యాబ్లెటే ఇది. డోర్జోలమైడ్ వచ్చి ఐ డ్రాప్స్ రూపంలో ఉంటుంది. అందుకే దాంట్లో టిమోలాల్ ప్లస్ డోర్జోలమైడ్ కాంబినేషన్ డ్రాప్స్ ఎక్కువ ఉంటాయి. డార్జాక్స్ టీ అని కాంబినేషన్ డ్రాప్స్. యాంటీగ్లకోమాలో రైట్ ఎనీ 2 యాంటీగ్లకోమా డ్రగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కాకుండా ఐవి మానిటాల్ కూడా గ్లకోమా కోసం యూజ్ చేస్తాం. ఈ మానిటాల్ ఐలో ఉండే ఫ్లూయిడే కాకుండా బాడీలో ఉండే ఫ్లూయిడ్ కూడా డ్రైన్ చేసేస్తుంది అనమాట. అందుకే మానిటాల్ పెట్టినాక ఎక్కువ ఓటీలో పెడుతుంటాం, సర్జరీ ముందు పెడుతుంటాం కాబట్టి ఎక్కువ పేషెంట్ యూరిన్ అడిగి పంపిస్తూ ఉంటాం. అందుకే మళ్ళీ ఓటీలో గలీజ్ కాకుండా అన్ని స్టెరిలైజేషన్కి ఇబ్బంది అవుతుంది కదా, దానికోసం ముందుగానే పేషెంట్ని. అసిటజోలమైడ్ కూడా అందరికీ ఇస్తుంటాం కాబట్టి పేషెంట్ యూరిన్ అడిగినప్పుడు ఎప్పుడు డినే చేయకూడదు. తర్వాత పోదులే ఇప్పుడైనా ఎందుకు అవన్నీ మాట్లాడకూడదు. పేషెంట్ ఓటీలో యూరిన్ అని అడిగితే కంపల్సరీ పంపించగలిగే పొజిషన్ ఉన్నప్పుడు. ఇంకా ఆన్ టేబుల్ సర్జరీ చేసేటప్పుడు అడిగితే మనం ఏం చేయలేం, కానీ ఆన్ టేబుల్ అడగకుండా ఉండడానికే ముందుగా అడిగినప్పుడు పంపించాలి. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాను యాంటీ ఇన్ఫ్లమేటరీ కన్నా ముందు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏమో నాకు గుర్తులేదు, గుర్తు వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ చెప్తా. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ 2 టైప్స్ అని చెప్తున్నాను నేను లాస్ట్ క్లాస్లోనే. 2 టైప్స్. ఫస్ట్ వచ్చి నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ ఇన్ఫ్లమేషన్ జరిగే ప్రాసెస్లోనే కదా వాళ్ళకి పెయిన్ వస్తుంది, కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అన్ని పెయిన్ కిల్లర్స్ అనమాట. ఇన్ఫ్లమేషన్ వల్లనే వాళ్ళకు స్వెల్లింగ్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమేం చెప్పినాను నేను, పెయిన్, ఫస్ట్ పెయిన్ కాదు, ఫస్ట్ రెడ్నెస్, స్వెల్లింగ్, పెయిన్, టెంపరేచర్, ఫంక్షన్. ఇన్ఫ్లమేషన్ ఉండే దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తున్నాయి కాబట్టి అవి పెయిన్ని తగ్గిస్తాయి. పెయిన్ ఇన్ఫ్లమేషన్ వల్ల
స్వెల్లింగ్ అంటే ఎందుకు వస్తుంది అక్కడ స్వెల్లింగ్? ఎందుకు వస్తుంది? బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్లో ఉండే ఫ్లూయిడ్ బ్లడ్ వెజల్స్లో నుంచి బయటికి వస్తుంది. మిగతావి కూడా అక్కడ డబ్ల్యూబీసీ న్యూట్రోఫిల్స్ అవన్నీ యాక్షన్ చూపిస్తాయి కాబట్టి వాటితో పాటు ఫ్లూయిడ్లో బయటికి వచ్చి అక్కడ ఫ్లూయిడ్ కలెక్ట్ కావడమే స్వెల్లింగ్. ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది కాబట్టి స్వెల్లింగ్ వస్తుంది అనమాట. ఫ్లూయిడ్ కలెక్ట్ అయినప్పుడు మనకి ఓపెన్ వూండ్ ఉన్నప్పుడు ఎంతో కొంత ఊజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో నుంచి కొన్నిసార్లు వస్తుంటుంది. మామూలుగా మనం గాయం తగిలితే ఎంతో కొంత రసి కారుతుంది అంటారు కదా, కొంచెం వస్తుంటుంది కదా, అట్లా లోపల కూడా ఇన్ఫ్లమేషన్ ఉండే చోట వస్తుంటుంది. అట్లా ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ వల్ల అంతా వచ్చి స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ వల్ల పెయిన్ వస్తుంది. పెయిన్ టెంపరేచర్ వస్తుంది. టెంపరేచర్ వల్ల ఫంక్షన్ లాస్ అవుతుంది. అట్లే కంటిన్యూ అయితే ఫంక్షన్ లాస్ అవుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తేనే మనకి పెయిన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, రెడ్నెస్ అవన్నీ తగ్గుతుంది. కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎందుకు రాస్తాము? పెయిన్కి రాస్తాము, స్వెల్లింగ్కి రాస్తాము. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఫస్ట్ నాన్ స్టిరాయిడల్, పెయిన్ తగ్గిస్తాయి కాబట్టి కామన్గా యూజ్ చేసే పెయిన్ కిల్లర్స్. అవి పెయిన్ కిల్లర్స్ మనకి డైక్లోఫినాక్, అసైక్లోఫినాక్ అవన్నీ, పారాసిటమాల్ కూడా ఒక నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీనే. పెయిన్ తగ్గిస్తే దానిని పెయిన్ కిల్లర్ అంటాము. అనాల్జిసిక్, మెడికల్ టర్మ్లో అయితే అనాల్జిసిక్స్ అంటాం. పెయిన్ తగ్గించేవి అనాల్జిసిక్స్. అట్లనే టెంపరేచర్ని తగ్గించేవి ఏమంటాము? యాంటీపైరిటిక్స్ అంటాం. పైరెక్సియా అంటే ఫీవర్ మెడికల్ టర్మ్లో, యాంటీపైరిటిక్స్ అంటే టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. యాంటీపైరెక్సియా యాక్షన్ డైక్లోఫినాక్కి, అసైక్లోఫినాక్కి అనాల్జిసిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది, యాంటీపైరెక్ యాక్షన్ తక్కువ ఉంటుంది. పారాసిటమాల్కి యాంటీపైరెక్సిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది, అనాల్జిసిక్ యాక్షన్ తక్కువ ఉంటుంది. డైక్లోఫినాక్, అసైక్లోఫినాక్, పారాసిటమాల్ కూడా నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీనే. కాకపోతే పారాసిటమాల్ ఫీవర్ టెంపరేచర్ని బాగా తగ్గిస్తుంది, పెయిన్ని అంతగా తగ్గించదు. డైక్లోఫినాక్, అసైక్లోఫినాక్ పెయిన్ని బాగా తగ్గిస్తుంది, ఫీవర్ని అంతా తగ్గించదు అనమాట. ఇదే దీనికి డిఫరెన్స్. కాకపోతే ఈ వీటికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉంటుంది. పారాసిటమాల్కి గ్యాస్ట్రైటిస్ అంత ఉండదు. నెక్స్ట్ టైప్ వచ్చి స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇక్కడ స్టిరాయిడల్ అంటే ఉద్దేశం ఏంది? స్టిరాయిడ్ యాక్షన్ ఏంది? ఇక్కడ స్టిరాయిడ్కి స్టిరాయిడ్లో చాలా యాక్షన్స్ ఉన్నాయి. స్టిరాయిడ్లో ఒక్క యాక్షన్ వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ. చాలా యాక్షన్స్లో ఇంకో యాక్షన్ వచ్చి స్టిరాయిడ్స్ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. స్టిరాయిడ్స్ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. మనము జబ్బు కోసం స్టిరాయిడల్ టాబ్లెట్స్ వేసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి, ఆ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అసలే ఇల్ హెల్త్ ఉంటాం కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీలో ఒక యాక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇంకో యాక్షన్ వచ్చి ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. ఇల్ హెల్త్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇమ్యూనిటీ వల్ల ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. మనం ఇన్ఫ్లమేషన్ కోసం ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ కోసం యూజ్ చేస్తే ఇన్ఫెక్షన్లో ల్యాండ్ అవుతున్నాం అట్లా. కాబట్టి స్టిరాయిడల్ ఎక్కువ చూసుకొని వాడాలి, ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. మీ వరకు స్టిరాయిడల్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఉంటేనే మంచిది. దీంట్లో నాన్ స్టిరాయిడల్లో ఈ డైక్లోఫినాక్, అసైక్లోఫినాక్ కాకుండా నెపాఫినాక్ అనేది మనకు ఉంది.
నెపాఫినాక్ ఇది ఐ డ్రాప్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇన్ఫ్లమేషన్ ఒకటి తగ్గించాలనుకుంటే నెపాఫినాక్ యూజ్ చేసుకోవచ్చు. కెట్రోలాక్ కూడా ఉంది, ఇంకా కెటరోలాక్ ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీనే, నాన్ స్టిరాయిడలే. మనం డైక్లోసైక్లో ట్యాబ్లెట్స్ రూపంలో ఎట్లా, ఇంజెక్షన్ రూపంలో ఎట్లా వాడతామో ఐకి వచ్చేసరికి నెపాఫినాక్, కెట్రోలాక్ ఇవి ఎక్కువ నెపాఫినాక్ ఎక్కువ యూజ్ చేస్తాం. దీంట్లో గ్యాస్ట్రైటిస్ ఎట్లా సైడ్ ఎఫెక్టో, ఈ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వచ్చేసరికి ఇమ్యూనిటీని తగ్గించడము దాని మెయిన్ సైడ్ ఎఫెక్ట్. కాకపోతే ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఈ నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, కాకపోతే యూజ్ చేస్తే మటుకు ఇన్ఫెక్షన్ రేట్లో వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్లో మనకి లో స్టిరాయిడ్ డ్రాప్స్ ఉన్నాయి, పొటెంట్ స్టిరాయిడ్ డ్రాప్స్. లో స్టిరాయిడ్ డ్రాప్స్లో లో పవర్ వచ్చేవి లోటిప్రెడ్నాల్, లోటిప్రెడ్నిసలోన్, లోటిప్రెడ్నాల్ ట్రేడ్ నేమ్ అనుకుంటా, లోటిప్రెడ్నిసలోన్. అంటే దాని యాక్షన్ చాలా కొంచెం ఉంటుంది, దాంట్లో స్టిరాయిడ్ యాక్షన్ చాలా కొంచెం ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువ అలర్జిక్ కండిషన్స్కి ఎక్కువ రాస్తామన్నమాట లోటిప్రెడ్నాల్. ఎందుకు అలర్జీకి ఏం కావాలా, ఎందుకు అలర్జీకి స్టిరాయిడ్స్ రాస్తాము? అలర్జీ అంటే మన బాడీలో, ఓన్ బాడీలో ఉండే దానివల్ల అలర్జీ రావచ్చు, లేకుంటే బయట ఉండే డస్ట్ వల్ల కూడా అలర్జీ రావచ్చు. మామూలుగా మనం కామన్గా అలర్జిక్ కంజంక్టివైటిస్ మన బయట ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి దీని అలర్జిక్ కంజంక్టివైటిస్కి. డస్ట్ పడినా కానీ బాడీ అంతా రియాక్ట్ కాకుండా ఉండడానికి మనము స్టిరాయిడల్ డ్రాప్స్ యూజ్ చేస్తాం. అంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ తగ్గిస్తుంది, ప్లస్ ఇమ్యూనిటీ, మన బాడీ రియాక్షన్ని తగ్గిస్తుంది అన్నమాట. స్టిరాయిడ్స్ ఏం చేస్తుంది, మన బాడీలో రియాక్షన్ని తగ్గిస్తుంది. అంటే ఒక అలర్జన్ ఉన్నా కానీ ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ వచ్చినది తగ్గిస్తుంది. ఈ స్టిరాయిడ్స్ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్తున్నా కదా, వచ్చినది తగ్గిస్తుంది, రాకుండా కూడా చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని. ఈ అలర్జిక్లో ఇంకా మామూలుగా జనరల్గా మాట్లాడితే మనము ఎక్కువ జనరల్గా ఏమి డెకడ్రాన్ అనే ఇంజెక్షన్ యూజ్ చేస్తుంటాం. డెకడ్రాన్ ట్యాబ్లెట్లు ఎక్కువ బ్లడ్ రియాక్షన్స్ అట్లా వచ్చినా కానీ, ఏ బాడీ రియాక్షన్లో వచ్చినా కానీ డెకడ్రాన్ ఫస్ట్ ఇచ్చేస్తాం. డెకడ్రాన్ ఎందుకు, ఇవి స్టిరాయిడ్స్ కొన్నిసార్లు లైఫ్ సేవింగ్ అన్నమాట. లైఫ్ సేవింగ్ స్టిరాయిడ్స్ ఎందుకు, ఇప్పుడు అలర్జీ వల్ల ఇది స్వెల్లింగ్ వచ్చింటుంది లోపల, ఏమన్నా డస్ట్ ఎక్కువ పోవడం వల్ల, లేకుంటే ఏమన్నా ఇరుకోవడం వల్ల, గొంతులో కానీ ఇంకెక్కడ కానీ ఇంత స్వెల్లింగ్ వచ్చింటుంది, ఇంకా ఎయిర్ పోయేంత కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల టప ఫాస్ట్గా తగ్గించేస్తుంది అన్నమాట స్వెల్లింగ్ని. అప్పుడు మన ఈ బాడీ రియాక్షను లైఫ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు
లైఫ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ లైఫ్ థ్రెటనింగ్ అంటే మనకి విజన్ థ్రెటనింగ్, అంటే ఇంకా చూపు పోతుందేమో ఈ ఇన్ఫ్లమేషన్కి అన్నప్పుడు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ పర్వాలేదు అన్నట్ల యూజ్ చేస్తాం. ఇన్ఫ్లమేషన్ అనేది అంత లైఫ్ డేంజరస్ స్టేట్లో ఉన్నప్పుడు లో పొటెంట్ స్టిరాయిడ్, హై పొటెంట్. ఫస్ట్ మిథైల్ ప్రెడ్నిసలోన్, హై పొటెంట్ డ్రగ్స్లో మిథైల్ ప్రెడ్నిసలోన్ చాలా ఉన్నాయి స్టిరాయిడ్ డ్రగ్స్. మనం ఐకి వచ్చేసరికి ఎక్కువ కొన్నే యూజ్ చేస్తాము, ఎక్కువ మిథైల్ ప్రెడ్నిసలోన్ డ్రాప్సే ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ స్టిరాయిడ్స్ అంటున్నానే, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్టిరాయిడ్స్ కార్టికో స్టిరాయిడ్స్ అని ఇచ్చినాను నేను బుక్లో. స్టిరాయిడ్స్ అన్నా కార్టికో స్టిరాయిడ్స్ అన్నా ఒకటే అనుకోండి. మిథైల్ ప్రెడ్నిసలోను ప్రెడ్నిసలోన్ ఎక్కువ ఐ డ్రాప్స్ వచ్చేది ప్రెడ్నిసలోన్ వస్తుంది. మిథైల్ ప్రెడ్నిసలోన్ వచ్చి ఓమ్నాకాటిల్ అట్లా ట్యాబ్లెట్ రూపంలో ఎక్కువ వస్తుంది. ఓమ్నాకాటిల్ 10 to 40 mg 60 mg ఇవి. మిథైల్ ప్రెడ్నిసలోన్ ట్యాబ్లెట్ ఎక్కువ వస్తుంది, ట్యాబ్లెట్. ప్రెడ్నిసలోన్ వచ్చి ఐ డ్రాప్స్ ఎక్కువ వస్తుంది. ఇంకా మీకు డ్రగ్స్ కావాలా అంటే ఇంతకుముందు కాలంలో బీటామిథాజోన్ అని వస్తుండే. ఇప్పుడు అయితే ఐ డ్రాప్స్ గవర్నమెంట్ సప్లై ఉందేమో, బీటామిథాజోన్ అంత ఎక్కువ యూజ్ చేయము. ఇది ట్యాబ్లెట్ రూపంలో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు, డ్రాప్స్ ట్యాబ్లెట్స్ ఎక్కువ. ఎక్కడ యూజ్ చేస్తాము, మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఇది యువిఐటీస్ ఐరైటీస్ అవన్నీ ఐటీస్ వస్తే ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్తున్నాం కదా, అట్లా దాంట్లో అంతా ఎక్కువ స్టిరాయిడ్స్ యూజ్ చేస్తాము. ఇంకొకటి వచ్చి మనం కామన్గా ఎక్కువ యూజ్ చేసేది పోస్ట్ ఆపరేటివ్ కెట్రాక్ట్. పోస్ట్ ఆపరేటివ్ కెట్రాక్ట్ సర్జరీకి ఇది మెయిన్ డ్రగ్. ఎందుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సర్జరీ కూడా వన్ టైప్ ఆఫ్ ట్రామానే, వన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్, వన్ టైప్ ఆఫ్ ఇంజురీ బాడీకి. అట్లా ఆ ఇంజురీని ఇది చేయడానికి బాడీ ఫైట్ చేసే విధానంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి మన లెన్స్ మ్యాటర్కి కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. లెన్స్ మ్యాటర్ ఉంటుంది కదా, లెన్స్ మ్యాటర్ అదంతా క్లీన్ చేసినప్పుడు అంత స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ మన లెన్స్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది.
ఆ ఇంజురీకి కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఆ సర్జరీ అనే ఇంజురీకి కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మనకు కెట్రాక్ట్ ఆ లెన్స్ మ్యాటర్కి కూడా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టి మనము కెట్రాక్ట్ సర్జరీలో పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్, మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అని అందుకే ఇచ్చింది. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్నే ఎక్కువ యూస్ చేస్తాం. దీంట్లో రాదా సర్జరీ తర్వాత దీంట్లో ఇన్ఫెక్షన్ రాదా అని అనొచ్చు మీరు. అప్పుడు దానికోసమే ఈ పోస్ట్ ఆపరేటివ్లో ఇన్ఫ్లమేషన్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు కంపల్సరీ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం. యాంటీబయాటిక్ డ్రాప్ ఒకటి పెడతాము, స్టిరాయిడల్ డ్రాప్ ఒకటి పెడతాము. అందుకే ఇవి యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, పుచ్చిపోయిన పండు ఉన్నా, కాలు దెబ్బలు తగిలినా, ఇంకెక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా అని క్యాట్రాక్ట్ సర్జరీ అవాయిడ్ చేయాలా అంటాం. ఏదైనా అని అట్లా ఇన్ఫెక్షన్ ఉంటే ఏ సర్జరీ అయినా అవాయిడ్ చేస్తాము. ఇది మనము ప్లాన్ ఎమర్జెన్సీ కాదు కదా, మనకు ప్లాన్ చేసుకునేది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్లు ఉంటే అందుకే ఈ లాక్రిమల్ శాక్ ఇన్ఫెక్షన్ ఉండి పస్ వస్తున్నా కానీ, కంజంక్టివైటిస్ ఉన్నా కానీ మనకు అప్పుడు నెక్స్ట్ తప్పదు యాంటీ ఇన్ఫ్లమేటరీ యూస్ చేయాల. అందుకే ముందుగా మనకి డాక్రోసిస్టైటిస్ ఉన్నా, కంజంక్టివైటిస్ ఉన్నా కానీ క్యాట్రాక్ట్ సర్జరీ చెయ్యం, ఇన్ఫెక్షన్స్ ఉంటే చేయమన్నమాట. దీంతో పాటు యాంటీబయాటిక్స్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకొకటి స్టిరాయిడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ దీనికి ఒక మెథడ్ ఉంది. డోసేజ్కి వచ్చేసరికి ఒక మెథడ్ ఉంది. ట్యాపరింగ్ అంటాం. ట్యాపరింగ్ అంటే ఏమని, మీరు చిన్నప్పుడు బాటనీలో అందుకు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి తెలుసు, అందరి దాదాపు ఇంగ్లీష్. ట్యాప్ రూట్ అంటే ఇక్కడ పైన లా ఉంటుంది, కిందికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ఏదైనా ట్యాపరింగ్ అంటే పైన లావు కిందికి వచ్చేసరికి, అంటే ఫస్ట్ 6 times, తర్వాత 4 times, తర్వాత 3 times, 2, 5 లేదని కాదు, ఊరికే నా కన్వీనియన్స్ కోసం అట్లా పెట్టింది. కొంతమంది 5 కూడా చెప్తారేమో, నాకు తెలియదు. 6, 4, 3, 2, 1. మనము ఇది 6 weeksలో మామూలుగా పోస్ట్ ఆపరేటివ్ స్టిరాయిడ్స్ 6 weeks యూజ్ చేయాల. 6 weeks యూజ్ చేయాలంటే ఇట్లా చెప్తాను. తర్వాత లాస్ట్ వీక్ ఆల్టర్నేట్ డేస్ అట్లా చెప్తుంటాం. కంపల్సరీ నువ్వు 5 చెప్పినావా 4 చెప్పినావా అనేది కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ ఎక్కువ నుంచి తక్కువకు రావడం కంపల్సరీ. దీంట్లో పాటు మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ట్యాబ్లెట్ కూడా పెడతాం. ట్యాబ్లెట్ మిథైల్ ప్రెడ్నిసోలోన్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ఒకవేళ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటే 60 mgతో స్టార్ట్ చేస్తే తర్వాత 40 mg, తర్వాత 20 mg, తర్వాత 10 mg. ఇది 5 daysకి అట్లా కూడా తగ్గిస్తూ ఉంటాం. 5 days కావచ్చు, 1 week కావచ్చు, ఎక్కువ నుంచి తక్కువకి. అందుకే ట్యాపరింగ్ డోస్. స్టిరాయిడ్ పెట్టినప్పుడల్లా ఏ సబ్జెక్ట్లో ఎవరు ట్యాబ్లెట్ పెట్టినా, ఆయింట్మెంట్ పెట్టినా, ఏం పెట్టినా అని స్టిరాయిడ్స్ పెడితే కంపల్సరీ ట్యాపరింగ్ చేయాలన్నమాట. సడన్గా స్టాప్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. నేను ఎట్లా చెప్తా, ఓబ్నాకాటిల్ 40 mg 5 days, తర్వాత హాఫ్ ట్యాబ్లెట్ అంటే 20 mg, తర్వాత కొన్ని హాఫ్ ట్యాబ్లెట్లు పోతుంటాయని ఇంకా అయిపోయేంత వరకు 10 days వేసుకోండి అని చెప్తుంటా. కంపల్సరీ ట్యాపరింగ్ చేయాలి స్టిరాయిడ్స్కి. అది మైల్డ్ స్టిరాయిడ్, లోటీ ప్రెడ్నిసోలోన్ కావచ్చు, మిథైల్ ప్రెడ్నిసోలోన్ కావచ్చు, ఏదైనా కానీ ప్రెడ్నిసోలోన్ కావచ్చు, ట్యాపరింగ్ అయితే కంపల్సరీ. దాంతో
ఇన్ఫెక్షన్, ఇంకొకటి ఇన్ఫెక్షన్లు ఉన్న చోట యూజ్ చేయకూడదు ఇది స్టిరాయిడ్స్. ఇంకొకటి ఏమంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్, మనకు ఐకి సంబంధించిన వరకు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి ఇన్ఫెక్షన్ రేట్ అయితే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకటి ఏమవుతుందంటే స్టిరాయిడ్స్కి ఎన్ని ప్లస్లు, ఎంత పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్ట్ చేస్తుందో అంత పవర్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకే స్టిరాయిడ్స్ రాయాలంటే ఎఫిషియంట్ డాక్టర్స్ వరకే పెట్టుకుంటే మంచిది. స్టిరాయిడ్స్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి డ్రాప్స్ రూపంలో స్టిరాయిడ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కంటిన్యూ ఇప్పుడు 6 times పేషెంట్ స్టాప్ చేయలేదు, నువ్వు 6 weeks 4 weeks 3 weeks కంటిన్యూస్ అట్లే వాడుతున్నాడు 6 times. అప్పుడు ఏమవుతుంది అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ నొప్పి అవుతుంది, కన్ను నొప్పి అవుతుందని 3 times 3rd week 4th week తగ్గించకుండా అట్లే 6 times యూజ్ చేసుకునే వాళ్ళు కన్ను నొప్పి అవుతుందని వస్తారు ఖచ్చితంగా. లైట్గానో ఎక్కువనో రైస్ ఆఫ్ ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్. అందుకే మనము కొన్నిసార్లు నెపాఫినాక్ యాంటీ ఇన్ఫ్లమేటరీకి అవసరం అయినప్పుడు నెపాఫినాక్ రాస్తాం. ఎందుకు ఇదేమి నెపాఫినాక్ ఎక్కడ విన్నాం, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అది దానికి ఉండదు, కానీ అది కొంచెము ఇరిటేషన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి నెపాఫినాక్కి. ఇవి మీకు మీ నాలెడ్జ్, మీకు ఇవి చెప్పడము గవర్నమెంట్ వాళ్ళు ఆక్యులర్ ఫార్మకాలజీ మీకు తెలియాలని అనుకోవడం ఎందుకంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్లు మైనస్లు ఐడియా ఉండాలా అనే ఉద్దేశంతో కానీ మీరు ప్రిస్క్రైబ్ చేయాలని కాదు. ఇప్పుడు ఎక్కువ ఎట్లా దొరుకుతున్నాయి స్టిరాయిడ్ ఐ డ్రాప్స్ కౌంటర్లో మెడికల్ షాప్లో ఇస్తారా? ఎక్కడ చూడు ఈ పక్కన డి అనేది చిన్నగా ఉంటుంది, దాన్ని చూడరు, సిప్లాక్స్నే చూస్తారు చాలామంది. అందుకే నేను పేషెంట్ డ్రాప్స్ చూపించేంత వరకు నా దగ్గర ఉన్న డ్రాప్స్ వేసుకోవచ్చా అని అడుగుతుంటారు. సిప్లాక్స్ అనే అంటారు కానీ వాళ్ళు ఆ పక్కన డీని గమనించిండరు. అందుకే చూస్తే కానీ నేను చెప్పానని చెప్పేది. అందుకే ఈ కాంబినేషన్లో ఎక్కువ సిప్రోఫ్లాక్సిన్, ఓఫ్లాక్సిన్, డెక్సామిథాజోన్తో, ప్రెడ్నిసలోన్ కాంబినేషన్ తక్కువ కానీ డెక్సామిథాజోన్ కాంబినేషన్, బీటామిథాజోన్ తర్వాత ఇంకొక డ్రగ్ నెక్స్ట్ ఇది డెక్సామిథాజోన్. అందుకు స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. యూజ్ చేయాల్సిన చోట విజన్ సేవ్ చేయాల్సిన చోట యూజ్ చేయకపోవడం కూడా తప్పే అవుతుంది. ఇక్కడ మనకు సర్జరీ ఒక ఇంజురీ అనేది కాకుండా ఈ లెన్స్ మ్యాటరు ఇన్ఫ్లమేషన్ని ఎక్కువ కలిగిస్తుంది అన్నమాట. అందుకే యాంటీ ఇన్ఫ్లమేటరీ కంపల్సరీ పెట్టాల. మామూలుగా జనరల్గా సర్జరీ తర్వాత ఏం పెడతారు, వేరే సర్జరీస్కి యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, మల్టీవిటమిన్ పెడతారు. మన ఐ సర్జరీ అయితే డిఫరెంట్ స్టిరాయిడ్ డ్రాప్స్ పెడతాం మనం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి సిజేరియనో ఏమైనా ఆపరేషన్ అయితే మీరు గమనిస్తే ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్, మల్టీవిటమిన్ లేకుండా ఇంకా పూసుకోవడానికి అది ఇంజురీ అయిన దగ్గర ఆయింట్మెంట్లు అట్లా రాస్తారు కానీ స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎవరు పెట్టరు. ఐకి మటుకు స్పెషల్ స్టిరాయిడ్ డ్రాప్స్ పెడతారు. ఇంకొకటి వచ్చి ఇప్పుడు కొత్త డ్రగ్లో వచ్చి ఇంకొక పేరు ఏదో గుర్తు రావట్లేదు. ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో డెఫ్లజోకాట్ ఎక్కువ వస్తుంది. ఇది డెఫ్లజోకాట్, అది కూడా ఒక స్టిరాయిడ్, ట్యాబ్లెట్ ఫామ్లో ఎక్కువ వస్తుంది కానీ ఐ డ్రాప్స్ అయితే ఇంకా లేవు. ఇంకొక ఐ డ్రాప్స్ ఏవో ఉన్నాయి కానీ కొత్తది అది గుర్తు రావట్లేదు పేరు. దానికి కూడా
ఇంకో స్టిరాయిడ్ ప్రెగ్నెన్సీలోని కాకుండా ఇంకొక ఐ డ్రాప్స్ కొత్తగా వచ్చింది. దానికి కూడా ఒక్క రెండు సార్లు 5 days ఎక్కువ వేసుకున్నా అని ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, కంపల్సరీ స్ట్రిక్ట్గా ఫాలో కావాలనేది. దానికి ఎక్కువ ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఎక్కువ అవుతుందని అది కూడా వాడటం లేదు ఎక్కువ. ఈ మధ్య ఎవరు రెప్స్ చెప్పకుండా, ఇంతకుముందు అందరు రెప్స్ అదే చెప్తుండ్రి, ఎవరు అందరు వాడనట్లున్నారు, బ్యాన్ అయిపోయినట్లుంది. అందుకు పోస్ట్ ఆపరేటివ్ క్యాట్రాక్ట్ సర్జరీ. స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వచ్చి లో పొటెంట్ స్టిరాయిడ్ అంటే లోటిప్రెడ్నాల్. అది ఒక్కటే ఉంది డ్రగ్, ఇంకా వేరేవి ఏం లేవు. లో పొటెంట్ అంటే లోటిప్రెడ్నాల్. ఇంకా మిగతావి మిథైల్ ప్రెడ్నిస్లోన్ వచ్చి ట్యాబ్లెట్ రూపంలో ఉంది, ఐవి ఉంది, ఐవి కూడా ఉన్నాయి. ఎక్కువ స్ట్రాంగ్ ఇన్ఫ్లమేషన్లో స్ట్రాంగ్ స్టిరాయిడ్స్ కావాలంటే మిథైల్ ప్రెడ్నిస్లోన్ ఐవి పెడతాం. మనకు ఐకి సంబంధించి కొన్నిసార్లు ఆప్టిక్ న్యూరైటిస్లో మిథైల్ ప్రెడ్నిస్లోన్ 4 times ఇంజెక్షన్ పర్ డే. 4 times ఇంకా కండిషన్ బట్టి ఇట్లా ఇస్తారు. ఆప్టిక్ న్యూరైటిస్లో ఒక్కటే మిథైల్ ప్రెడ్నిస్లోన్ పెడతాం. అంటే ఆప్టిక్ నర్వ్ హెడ్ స్వెల్లింగ్ అవుతుంది, అది కొన్ని డిసీజెస్లో వస్తుంది. ఇట్లా మిగతా మనము డెక్సామిథాజోన్ ఎక్కడ వాడతాము ఎక్కువ? ఫస్ట్ 3 to 4 weeks వరకు మనము క్యాట్రాక్ట్ సర్జరీలో కంపల్సరీ యాంటీబయాటిక్ డిఫరెంట్ యాంటీ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డిఫరెంట్ డ్రాప్స్గా వాడతాము. తర్వాత 4 weeks తర్వాత కాంబినేషన్ డ్రాప్స్ వాడతాం. ఫస్ట్లోనే కాంబినేషన్ డ్రాప్స్ వాడము. తర్వాత 4 weeks తర్వాత యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంబినేషన్ డ్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్లో మటుకు పవర్ఫుల్ స్టిరాయిడ్ యాక్షన్ కావాలా కాబట్టి ఫస్ట్లో డిఫరెంటే వాడతాం. సిప్లాక్స్ డి వస్తుంది కదా అని 2 drops బదులు ఒకే డ్రాప్ ఇయ్యం, కంపల్సరీ డిఫరెంటే ఇస్తాం. తర్వాత 4 weeks తర్వాత కాంబినేషన్ రాసి ఇంకా డ్రై లూబ్రికేటివ్ డ్రాప్స్ ఏదో ఒకటి సిఎంసి. ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇది ఒకటి ఐఓపి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాను కదా. ఇంకొకటి అది ఐఓపి ఇంక్రీజ్ అయ్యేది ఐ డ్రాప్ రూపంలో ఎక్కువ తీసుకున్నప్పుడు. అట్లా స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటే కెట్రాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇచ్చింగ్కి, అలర్జీకి, కీళ్ళ నొప్పులకి అన్నిటికీ స్టిరాయిడ్ వాడుతుంటారు. అది ఇంకా తప్పదు, కొన్నిసార్లు వాడకుండాంటే వాళ్ళు పని చేయలేరు. కీళ్ళ నొప్పులకి తప్పదు, కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది. అందుకే స్టిరాయిడ్ లైఫ్ సేవింగ్ స్టిరాయిడ్సే, డ్యామేజింగ్ కూడా స్టిరాయిడ్స్. ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటే కెట్రాక్ట్ వస్తుంది. మనకు సింపుల్ అంటే ఎక్కువ అంటే కొన్ని ఇయర్స్ పాటు ప్రతిరోజు స్టిరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే అర్లీగా కెట్రాక్ట్ వస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఏది ఏజ్ గ్రూప్ చిన్నపిల్లలలో అవాయిడ్ చేస్తాం చాలా వరకు, ఇంకా ఇన్ఫెక్షన్ రేట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి. పెద్దవాళ్ళల్లో ఇంకా ఎట్లయినా కెట్రాక్ట్ వచ్చేది వస్తుంది, ఎట్లయినా సైడ్ ఎఫెక్ట్స్ అవసరం తప్పదన్నప్పుడు ఏజ్ వాళ్ళలో ఎక్కువ యూజ్ చేస్తాం. చిన్నపిల్లల్లో నేను ఎక్కువ చూడలేదు చెప్పాలంటే. యాక్చువల్గా అవసరం అయితే తప్పదు, లైఫ్ సేవింగ్. అప్పుడు నువ్వు చిన్నపిల్లడివైనా పెద్ద పిల్లలు అయినా అని ఎవరైనా ముసలోళ్ళైనా రికార్డ్ అవుతుందా, ముసలోళ్ళైనా ఎవరైనా అని. ఇది మన స్టిరాయిడ్స్ గురించి. నెక్స్ట్
ఫస్ట్ది ఈరోజు రివైజ్ చేసేటప్పుడు లూబ్రికేటివ్ డ్రాప్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ 3 years అవి చెప్పడం మర్చిపోయినాను. తర్వాత స్టిరాయిడ్స్ గురించి పెద్ద క్వశ్చన్స్ అంటూ ఎక్కువ రావు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం స్టిరాయిడ్స్ గురించి అంతే. క్వశ్చన్ అయితే నేను చూడలేదు ప్రీవియస్ క్వశ్చన్స్లో, ఈ క్వశ్చన్ అయితే చూసిన ఇప్పుడు చెప్పే క్వశ్చన్. నెక్స్ట్ మిడ్రియాటిక్స్. ఏంటి మిడ్రియాటిక్స్ అంటే? ప్యూపుల్ డైలటేసింగ్ డ్రాప్స్. ఏంది ఇది? హలో హలో, అవునా? ఏంది పొద్దున్న కాల్ చేసినావా? ఏమో నేను చూడలేరా. హలో చెప్పు. నేను క్లాస్లో ఉన్నా, క్లాస్ అయిపోయినాక మాట్లాడు. వస్తున్నావు కదా ఈరోజు అని ఇంక అంతే. ఐరిస్ చెప్పేటప్పుడు చెప్పినాను 2 types ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఒకటి స్పింక్టర్ ప్యూపుల్లే, ఇంకొకటి డైలేటర్ ప్యూపుల్లే అని. స్పింక్టర్ ప్యూపుల్లే అంటే ఇవి రేడియల్ మజిల్స్ ఇట్లా ఉంటాయి, ఇవి స్పింక్టర్ ప్యూపుల్లే. ఈ రౌండ్గా ఉండేవి డైలేటర్ ప్యూపుల్లే మజిల్స్. ఐరిస్లో అట్లా 2 రకాల మజిల్స్ ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయి? నేను ఇట్లా సంచులు ఉంటాయి కదా, ఇట్లా లాగితే అంత టైట్ అయి దగ్గరికి వస్తాయి. అట్లావే సేమ్ ఇది ఇట్లా ఇవి లాగినామంటే ఇవి లాగడం అంటే ఏమవుతుంది? కన్స్ట్రిక్ట్ అయినాయంటే ఇవి చిన్నవి అయినాయంటే ఏమవుతుంది? ఈ రౌండ్ అనేది పెద్దగా అవుతుంది కదా. ఇవన్నీ లాగితే రౌండ్ పెద్దగా అవుతుంది. ఇంకొకటి ఇవి రిలాక్స్ అయినా కానీ పెద్దగా అవుతుంది. ఈ 2 మజిల్స్ వల్ల ప్యూపుల్ డైలటేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి స్పింక్టర్ ప్యూపుల్లే, డైలేటర్ ప్యూపుల్లే. 2 మజిల్స్ కాకుండా ఇంకొక మజిల్ ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఇక్కడ సీలియరీ మజిల్ అనేది ఉంటుంది. సీలియరీ మజిల్ ఐరిస్ పైన వస్తే ఐరిస్ కింద యువియాలో ఏం ఫస్ట్ పార్ట్ వచ్చి ఐరిస్, సెకండ్ పార్ట్ సీలియరీ బాడీ, తర్వాత కొరాయిడ్. యువియా ఎక్కడ గుర్తుందా? యువియా సెకండ్ లేయర్ ఆఫ్ ఐబాల్లో. ఫస్ట్ లేయర్ ఆఫ్ ఐబాల్ స్క్లీరా కార్నియా, సెకండ్ లేయర్ వచ్చి యువియాలో ఐరిస్, సీలియరీ బాడీ, కొరాయిడ్. అట్లా ఇక్కడ ఈ 2 మజిల్స్ కాకుండా ఇక్కడ వెనకల సీలియరీ బాడీలో ఇక్కడ సీలియరీ మజిల్ ఉంటుంది అనమాట. ఈ సీలియరీ మజిల్లో లెన్స్ షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది.
సీలియరీ మజిల్ వల్ల. ఎక్కడ అవసరం అవుతుంది, మనం ఎక్కడ చదువుకున్నాం ఈ సీలియరీ మజిల్ గురించి? లెన్స్ షేప్ ఎక్కడైతుంది, ఎక్కడ లెన్స్ షేప్ ఎక్కడ చేంజ్ అవుతుంది? అకామిడేషన్లో లెన్స్ షేప్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ సీలియరీ మజిల్ యాక్షన్ చూపిస్తుంది. ఈ సీలియరీ మజిల్ వల్ల కూడా సీలియరీ మజిల్ మీద యాక్ట్ చేస్తే ఈ అకామిడేషన్, సీలియరీ మజిల్ మీద డ్రగ్ యాక్ట్ చేస్తే అకామిడేషన్ పోతుంది, దీని మీద డ్రగ్ యాక్ట్ చేస్తే అకామిడేషన్ పోతుంది. ఈ సీలియరీ మజిల్ మీద యాక్ట్ చేసే డ్రగ్ని సైక్లోప్లీజిక్స్ అంటారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సైక్లోప్లీజిక్స్. మనం అకామిడేషన్కి ఒకటి లెన్స్ షేప్ చేంజ్ కావడము, ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావడము, ఇంకొకటి రెండు ప్యూపుల్స్ దగ్గరికి రావడము. 3 స్టెప్స్ అకామిడేషన్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చెప్తున్నా. అకామిడేషన్లో మెయిన్గా లెన్స్ షేప్ చేంజ్ అవుతుంది, మోర్ కాన్వెక్స్ అవుతుంది, ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది, రెండు ప్యూపుల్స్ దగ్గరికి వస్తాయి, కన్వర్జెన్స్. ఈ అకామిడేషన్లో ప్యూపుల్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అకామిడేషన్ లేనప్పుడు ప్యూపుల్ డైలేట్ అవుతుంది. ఇక్కడ అంటే ఈ సీలియరీ మజిల్ మీద డ్రగ్ యాక్ట్ చేస్తే ఈ సైక్లోప్లీజిక్స్ వల్ల కూడా ప్యూపుల్ డైలేట్ అవుతుంది. అంటే ఈ మిడ్రియాటిక్స్ అనేది ప్యూపుల్ డైలేట్ చేస్తుంది, అకామిడేషన్ కూడా లేకుండా చేస్తుంది. దానికోసమే మనం ఏం చెప్తాము, మిడ్రియాటిక్ డ్రాప్స్ వేసేటప్పుడు నీకు అకామిడేషన్ పోతుంది అని చెప్తామా పేషెంట్తో? ఏం చెప్తాము? ఈ చుక్కల మంది వేస్తే దగ్గరవి ఈరోజు సరిగా కనిపించవు, డ్రాప్స్ యాక్షన్ అయిపోయినాక మళ్ళీ మామూలుగా కనిపిస్తాయి అని చెప్తాం. మిడ్రియాటిక్స్. దీంట్లో మిడ్రియాటిక్స్లో షార్ట్ యాక్టింగ్ మిడ్రియాటిక్స్ ఉన్నాయి, లాంగ్ యాక్టింగ్ మిడ్రియాటిక్స్. షార్ట్ యాక్టింగ్ అంటే కొంతసేపే దాని యాక్షన్ ఉంటుంది, 6 hours అట్లా ఉంటుంది. దీన్ని సైక్లోపెంటోలేట్ డ్రగ్ పేరు. సైక్లోపెంటోలేట్కి షార్ట్ యాక్టింగ్ అనమాట. లాంగ్ యాక్టింగ్, ఎక్కువ లాంగ్ యాక్టింగ్ వచ్చి అట్రోపిన్ 10 to 14 days వరకు యాక్షన్ ఉంటుంది. ఒక్కసారి డ్రాప్స్ వేస్తే 1 week to 10 days వరకు యాక్షన్ ఉంటుంది. 14 days అంటాం కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పెద్దగా ఉండకపోవచ్చు. అట్రోపిన్. ఈ రెండిటికి మధ్యలో వచ్చేదే ట్రాపికమైడ్. ఇది 12 to 18 hours 20 ఉంటుంది యాక్షన్, 12 hours దగ్గర. ట్రాపికమైడ్, హోమట్రోపిన్ కూడా. ట్రాపికమైడ్, హోమట్రోపిన్ రెండు అంతే, కొంచెం వేరియేషన్. హోమట్రోపిన్ కొంచెం 24 hours to 36 hours, 1 to 2 days యాక్షన్ ఉంటుంది. హోమట్రోపిన్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మనం డైలటేషన్ కోసం యూజ్ చేసేది ట్రాపికమైడ్ డ్రాప్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అది అనస్థెటిక్ డ్రగ్, అది ప్రోపకిన్. డైలటేషన్ కోసం చెప్పేది నేను. ట్రాపికమైడ్. అసలు ప్యూపుల్ ఎందుకు డైలేట్ చేయాలి, ఎక్కడెక్కడ డైలేట్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఈ ప్యూపుల్ ఎక్కడెక్కడ ఈ డైలటేషన్ డ్రాప్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము.
రెటినోస్కోపీ చేసేటప్పుడు కొన్నిసార్లు పేషెంట్ చిన్నపిల్లలు ఉన్నాయని పేషెంట్ దగ్గరే ఎక్కువ చూస్తుంటే ఈ డైలటేషన్ డ్రాప్స్ ఇస్తాం. రెటినోస్కోపీ రిఫ్లెక్స్ బాగా కనిపించడానికి, తర్వాత రిఫ్లెక్స్ బాగా కనిపించడానికి అకామిడేషన్ దగ్గరవి చూడకుండా దూరం చూడు అని చెప్తుంటాం కదా. వాళ్ళు పేషెంట్ కొంచెం అన్కోఆపరేటివ్ ఉండి ఎక్కువ దగ్గర చూసే వాళ్ళకి అట్లాంటప్పుడు తప్పదు. అకామిడేషన్ పోవడానికి ఈ రిఫ్లెక్స్ బాగా కనిపించడానికి రెటినోస్కోపీలో యూజ్ చేస్తాము. దాని ప్రకారము ఈ వర్కింగ్ డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ చేయాలా, ఇది ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేయాలా అని చెప్తుంటాను కదా, చెప్తున్నాను. ఈ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కూడా ఈ డ్రగ్స్ యూజ్ చేసే రెటినోస్కోపీని వెట్ రెటినోస్కోపీ అంటారు. డైలటేషన్ డ్రాప్స్ లేకుండా చేసే రెటినోస్కోపీని డ్రై రెటినోస్కోపీ అంటారు. డ్రాప్స్ యూజ్ చేసే రెటినోస్కోపీని వెట్ రెటినోస్కోపీ అంటారు. ఒక్కో దానికి సైక్లోప్లెంటలేట్కి అయితే 0.75, అట్రోపిన్కి +1, అట్లా ఒక్కో దానికి ఓ నంబర్ ఉంది. అంత నంబరు మనము చేసే రిఫ్రాక్షన్లో మైనస్ చేయాలన్నమాట ఆ డిస్టెన్స్కి సంబంధించి. రెటినోస్కోపీలో కాకుండా ఫండస్ చూడడానికి కూడా డైలేట్ చేస్తాం. ఫండస్ చూడడానికి చూసే ప్లేస్ వర్క్ స్పేస్ కోసం చూస్తాం. ఇంకా సర్జరీస్ కోసం, కెట్రాక్ట్ సర్జరీస్ కోసం కూడా మనం డైలేట్ అయింటే మనకు లెన్స్ అప్రోచ్ బాగుంటుంది, స్పేస్ కోసము డైలేట్ చేస్తాం. ఇంకొకటి సైనేకే ప్రివెన్షన్. అంటే సైనేకే అంటే ఏమి, అడ్హషన్ ఒకదానికి ఒకటి. ఇక్కడ ఇన్ఫ్లమేషన్లో స్వెల్లింగ్ చెప్పుకున్నాము. స్వెల్లింగ్లో ఫ్లూయిడ్ ఊజ్ అవుట్ అవుతుంటుంది, ఫ్లూయిడ్ రసి కారుతుంటుంది అని చెప్పినాను కదా. అట్లా ఐరిస్కి ఈ ఐరైటిస్ వచ్చిందనుకో, ఏ కారణం వల్లన్నా ఐరైటిస్ వచ్చింది, అప్పుడు దీని రియాక్షన్ వల్ల దీంట్లో నుంచి ఫ్లూయిడ్ రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ లెన్స్కి అడ్హషన్స్, లెన్స్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ స్వెల్లింగ్ వస్తుంది, ఫ్లూయిడ్ వస్తుంటుంది దాంట్లో నుంచి. అట్లాంటప్పుడు ఈ ఐరిస్ అనేవి లెన్స్కి అటాచ్ అయిపోతుంది. ఆ అటాచ్మెంట్స్నే సినేకియా అంటాం. సినేకియా ఇక్కడ యాంగిల్లో వస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి కదా, యాంగిల్లో వస్తే ఇక్కడ యాంగిల్స్ క్లోజ్ అయిపోతాయి కూడా కొన్నిసార్లు. ఈ సినేకే ప్రివెన్షన్ చేయడానికి, సినేకేని రాకుండా ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఇట్లా అతకపోకుండా ఉండడానికి రాస్తామన్నమాట డైలటేషన్ డ్రాప్స్. మూమెంట్ ఉంటుంది కదా, పొద్దున రాత్రి వేసుకుంటున్నా అంటే యాక్షన్ వేసుకున్నప్పుడు చిన్నగా అవుతుంది, యాక్షన్ లేనప్పుడు పెద్దగా అవుతుంది. ఇట్లా మూమెంట్ ఉండడం వల్ల ఇవి ఫామ్ కావు, ఒకవేళ అప్పుడప్పుడు ఫామ్ అవుతున్నా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. యువిఐటిస్లో, ఐరైటిస్లో రాస్తుంటాం. ఇంకొకటి ఎప్పుడు రాస్తాము, ఇక్కడ కార్నియాలో పెద్ద అల్సర్ వచ్చింది, పుండ్ అయిపోయింది కార్నియా, అట్లాంటప్పుడు కూడా ఇది ఇట్లా అతకపోకుండా ఉండడానికి కూడా రాస్తాం డైలటేషన్ డ్రాప్స్. ఫండస్ చూడడానికి, రెటినోస్కోపీ చేయడానికి, క్యాట్రాక్ట్ సర్జరీలో మన స్పేస్ కోసము, సైనేకే రాకుండా ఉండడానికి వీటికంతా మిడ్రియాటిక్స్ యూజ్ చేస్తాం. సైక్లోప్లీజిక్స్ అంటే స్పెషల్గా సీలియరీ మజిల్ మీద యాక్ట్ చేసేవి. మోస్ట్లీ ఈ ట్రాపికమైడ్ అవన్నీ 2 దానిల మీద యాక్ట్ చేస్తుంది, మిడ్రియాటిక్, సైక్లోప్లీజిక్ అవన్నీ.
రెండు దానిల మీద యాక్ట్ చేస్తాయి. ఒక్క డ్రగ్ ఉంది, ఓన్లీ అది ఫినైల్ నెఫ్రిన్. ఇది ఓన్లీ మిడ్రియాటిక్, దీంట్లో సైక్లోప్లీజిక్ యాక్షన్ ఉండదు. మీకు అంత డెప్త్ అవసరం లేదు. అన్ని మిడ్రియాటిక్స్ అన్ని సైక్లోప్లీజిక్సే అనుకోవాలి. సైక్లోప్లీజిక్స్ అంటే అకామిడేషన్ ఆపేదాన్ని సైక్లోప్లీజిక్స్ అంటారు. మిడ్రియాటిక్ అంటే ఓన్లీ ప్యూపుల్ డైలేట్ అవుతుంది. సైక్లోప్లీజిక్స్ అంటే అకామిడేషన్ కూడా ఆగిపోతుంది. కాబట్టి మోస్ట్లీ ఆల్ మిడ్రియాటిక్స్ ఆర్ బోత్ ప్యూపుల్ డైలేట్ అండ్ సైక్లోప్లీజిక్స్ అనుకోవాలా. మిడ్రియాటిక్స్ సైక్లోప్లీజిక్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకు డైలేట్ చేస్తావు, ఏం అవసరం, డైలేట్ చేయాల్సిన అవసరం ఏముంది, దాని డ్రాప్స్, ఆ డ్రాప్స్ పేర్లు, ఆ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్. షార్ట్ యాక్టింగ్ అంటే సైక్లోపెంటలేట్, లాంగ్ యాక్టింగ్ అట్రోపిన్. హోమ్ అట్రోపిన్ వచ్చి 2 to 4 days, ట్రాపికమైడ్ 12 hours, సైక్లోపెంటలేట్ 6 to 8 hours అట్లా చెప్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అనస్థెటిక్ డ్రగ్స్. అనస్థెటిక్ డ్రగ్లో మనం యూజ్ చేసేది ఓన్లీ 3 drugs. ఫస్ట్ది ప్రోపారాకేన్. అంటే ప్రోపారాకేన్ వచ్చి ఓన్లీ టాపికల్. ఇది ప్రోపారాకేన్ అనేవి మనం కంట్లో ఏమన్నా నలకబడినప్పుడు, లేకుంటే సిరంజింగ్ అప్పుడు, లేకుంటే ఇది సియాస్టోనోమెట్రీ అప్పుడు ఓన్లీ డ్రాప్స్ యూజ్ చేసేది ప్రోపారాకేన్. నేను పీజీ చేసేటప్పుడు లిగ్నోకేన్ 2%, 4% అని వస్తుండే. 1%కి ఇట్లా టాపికల్గా యూజ్ చేస్తుంటే, 1% ఇంజెక్షన్స్గా యూజ్ చేస్తుంటే. ఇప్పుడు ఇట్లా రావడం లేదు. ప్రోపారాకేనే టాపికల్, అక్కడ డ్రాప్స్ రూపంలో వచ్చేది ప్రోపారాకేన్. మనకి ఎందుకు కార్నియాల్ మీద ఫారిన్ బాడీ ఉంది, తీసేయాలా, అట్లాంటప్పుడు డ్రాప్స్ వేస్తాము. ఇంకొకటి సియాస్టోనోమెట్రీకి వేస్తారు. తర్వాత ఈ ఫ్లోరసెంట్ స్ట్రిప్ మీద కూడా మనం ఫ్లోరసెంట్ స్ట్రిప్ పేషెంట్ డైరెక్ట్ అయినా పెట్టచ్చు. ఫ్లోరసెంట్ స్ట్రిప్ మీద ఒక డ్రాప్ ప్రోపారాకేన్ వేసి పెడుతున్నాను కదా, అట్లా లేకుండా డైరెక్ట్గా అయినా పెట్టచ్చు. డైరెక్ట్గా పెడితే ఒక 2 నిమిషాలు టైం టేకింగ్ అనమాట. పేషెంట్ టీయర్స్ వల్ల అది వెట్ అయ్యి వస్తుంది. ఇట్లా డ్రాప్స్ వేస్తే తొందరగా అయిపోతుంది. సిరంజింగ్ కూడా యూజ్ చేస్తాం. ఇది తర్వాత ఇది టాపికల్ అంటే డ్రాప్స్ రూపంలో. కొంతమంది ఫ్యాకో కూడా టాపికల్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కెట్రాక్ట్ సర్జరీ ఫ్యాకో టాపికల్గా ఫస్ట్ ఈ డ్రాప్స్ వేసి తర్వాత సబ్కంజంక్టివల్ జైలోకేన్ ఇస్తారనమాట. పూర్తిగా లిగ్నోకేన్ లేకుండా కాదు, ఇంజెక్షన్ లేకుండా కాదు, అంత లోపలికి ఇవ్వకుండా కొంచెమే ఇస్తారు. సబ్కంజంక్టివల్ మూమెంట్ ఉంటుంది వాళ్ళకి. పేషెంట్ కోఆపరేటివ్గా ఎడ్యుకేటెడ్ ఉండి, హైదరాబాద్లో లాంటి సిటీస్లో చేస్తారేమో, ఈ కర్నూలులో ఎవరు చేస్తున్నారు లేదో నాకు తెలియదు. తర్వాత లిగ్నోకేనే జైలోకేన్ అని కూడా అంటుంటాం. లిగ్నోకేన్
తర్వాత బుపివాకేన్. ఇవే డ్రగ్స్, అంతకుమించి ఏం లేదు. లిగ్నోకేన్ వచ్చి దీని యాక్షన్, దీనికి ఫాస్టర్ ఆన్సెట్, ఫాస్టర్గా తొందరగా యాక్షన్ వస్తుంది, ఫాస్టర్ యాక్షన్. మనం మామూలుగా సూచేసి ఇక్కడ ఎక్కడైనా దెబ్బలు తగిలితే వేసే సూచేసి అవన్నీ లిగ్నోకేనే. ఫాస్ట్ యాక్టింగ్ కానీ షార్ట్ డ్యూరేషన్, యాక్షన్ ఫాస్ట్గా వస్తుంది కానీ ఎక్కువసేపు ఉండదు. బుపివాకేన్ అంటే స్లో ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ కానీ లాంగ్ డ్యూరేషన్. ఎందుకు మనం సిరంజ్లో 2 తీసుకుంటున్నామంటే ఇది యాక్షన్, ఇది కారణం. జైలోకేన్ కామన్గా మనము పెరిబల్బార్ ఇంజెక్షనే మనం ఆఫ్టర్లో ఇచ్చేది, ఇంకా మనం ఇది పెరిబల్బారే ఇస్తాం. 3.5 ml లిగ్నోకేన్ ప్లస్ 1.5, లేకుంటే 4+2 అట్లా 1 ml అటు ఇటు అనుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫాలో అవుతుండొచ్చు. ఇది ఫాస్టర్ యాక్షన్, షార్ట్ డ్యూరేషన్ కాబట్టి ఇది స్లో ఆన్సెట్ అయినా లాంగ్ డ్యూరేషన్. మనకు తొందరగా రావాలా, ఎక్కువసేపు ఉండాలా, కాబట్టి 2 మిక్స్ చేసి ఇది 5 mlలో 3.5 ml, ఇది 1.5 ml, ఇది 2 కలిపి ఒకే సిరంజ్, ఒకే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కాబట్టి ఒకే సిరంజ్కి అన్ని ఒకే సిరంజ్లోకి తీసుకోకూడదు. ఇది ఒకే టైప్ ఆఫ్ డ్రగ్స్, ఒకే గ్రూప్కి చెందిన డ్రగ్స్ కాబట్టి 2 ఒకే సిరంజ్లో తీసుకొని చేస్తారనమాట. దీంట్లో ఇంకా ఓటీలో ఎక్కువ యూజ్ చేసేవి ఇవి కాకుండా ఏమి పెరిబల్బార్ అంటే ఈ ఆర్బిట్లో ఇక్కడి నుంచి ఇస్తాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఆక్యులార్ మజిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవి వచ్చి ఎక్స్ట్రా ఆక్యులార్ మజిల్స్ మీద యాక్ట్ చేసి ఆ మూమెంట్స్ లేకుండా చేస్తుంది అనమాట. మూమెంట్స్ని బ్లాక్ చేస్తుంది. ఆ మజిల్లోకి అనస్థీషియా డ్రగ్ పోయి ఆ నర్వ్ సిగ్నల్స్ అనేవి రాకుండా చేసి మనకి ఐబాల్ మూవ్ కాకుండా చేస్తుంది, ఎక్స్ట్రా ఆక్యులార్ మజిల్స్ మీద యాక్ట్ చేస్తుంది ఇది. తర్వాత ఈ లిగ్నోకేన్ అనే దాంట్లో అడ్రినలిన్ కాంబినేషన్ కూడా ఉంటుంది. మనం ఓటీలో అడ్రినలిన్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అడ్రినలిన్ కాంబినేషన్, ఈ జైలోకేన్ అడ్రినలిన్ కాంబినేషన్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. ఈ అడ్రినలిన్ ఏం చేస్తుంది, వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. వాసో కన్స్ట్రిక్షన్ అంటే ఏమని అర్థము, వాసో అంటే బ్లడ్ వెజల్స్, కన్స్ట్రిక్షన్ అంటే చిన్నవి. ఇట్లా ఐబాల్ ఉంటుంది, ఇక్కడ ఇస్తాము, ఇక్కడ ఉండే బ్లడ్ వెజల్స్ అన్నీ చిన్నగా చేస్తే ఏమవుతుంది, చిన్నగా చేస్తే ఈ డ్రగ్ అనేది స్ప్రెడ్ కాకుండా బ్లడ్లో నుంచి వేరే పార్ట్స్కి ఎక్కువ పోకుండా ఇక్కడే యాక్షన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. బ్లడ్ వెసల్స్ పెద్దగా ఉంటే ఏమవుతుంది, ఈ బ్లడ్లో నుంచి బాడీకి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ అడ్రినలిన్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ బ్లడ్ వెసల్స్ చిన్నగా కావడం వల్ల ఈ యాక్షన్ అంత ఎక్కువ దూరం పోకుండా ఇక్కడే లోకల్గా ఎక్కువ యాక్షన్ చూపిస్తుంది అనమాట అడ్రినలిన్. కానీ చాలా రేషియో 1:10,000 అది ఎక్కువ, చాలా తక్కువ రేషియో 1:10,000 అది. ఇంకొక ఓటీలో ఇంకొక డ్రగ్ హైయల్యూరానిడేజ్. హైయల్యూరానిడేజ్ అనేది కూడా యూజ్ చేస్తాం దీనితో పాటు, ఈ జైలోకేన్లో మిక్స్ చేసి చేస్తాం. దాని యాక్షన్ ఏమి, ఎందుకు యాక్ట్ చేస్తామంటే ఇదంతా వాసో కన్స్ట్రిక్షన్ వల్ల ఇదంతా స్ప్రెడ్ కాకుండా ఇక్కడే ఉంటే మనకి
ఇంజెక్ట్ చేసినాక హార్డ్ అయిపోతుంది కదా, హార్డ్ అయిపోతుంది. ఇక్కడంతా 5 ml ఇచ్చినామంటే మొత్తం టైట్ అయిపోతుంది కదా ఐబాల్ అంతా. ఇక్కడ పైన ఒక 5 ml కింద ఒక 5 ml ఇస్తే ఐబాల్ అంతా ఈ ఫ్లూయిడ్ వల్ల హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ మనం ఇచ్చిన ఫ్లూయిడ్ ఇక్కడ లోకల్గా అన్నా స్ప్రెడ్ కావాలా కదా, ఇక్కడ స్ప్రెడ్ కానిక ఈ ఓమ్నిడేజ్ అనేది హైయల్యూరానిడేజ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. లోకల్గా టిష్యూస్లో బ్లడ్ వెజల్స్లో కాకుండా ఈ మజిల్స్లో ఫ్యాట్ అంతా ఉంటుంది కదా, ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఒక్కటే ఉండవు కదా, ఎక్స్ట్రా మజిల్స్లో ఇక్కడ ఉన్న ఫ్యాట్లో అంతా స్ప్రెడ్ కానిక ఈ ఇంజెక్షన్ యూజ్ చేస్తారు. అందుకే అది యూజ్ చేయకుండా అంటే ఐబాల్ ఈ స్మూత్ కావడానికి సాఫ్ట్ కావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అది వాడకుండా అంటే అది వాడితే తొందరగా సాఫ్ట్ అయిపోతుంది, మసాజ్ ఇస్తేనే సాఫ్ట్ అయిపోతుంది. ఓటీలో వాడే డ్రగ్స్ ఇవే. ప్రోపారాకేన్ అంటే మనం ఎంతసేపు టాపికల్ అంటే డ్రాప్స్ రూపంలో ఉండేది అర్థం, లోకల్ అప్లికేషన్. టాపికల్ అనేది లోకల్ డ్రాప్స్ అంటే బాడీలోకి పోవు, ఎంతసేపు సర్ఫేస్ మీద పనిచేసే వాటిని టాపికల్ అంటాం. తర్వాత లిగ్నోకేన్ అంటే ఫాస్టర్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, షార్ట్ డ్యూరేషన్. బుపివకేన్ స్లో ఆన్సెట్, లాంగ్ డ్యూరేషన్. కాబట్టి రెండు కలిపి ఇస్తాం. అడ్రినలిన్ వాసో కన్స్ట్రిక్షన్ కోసం ఇస్తాము. హైయల్యూరానిడేజ్ ఒకటి లోకల్ స్ప్రెడ్ ఆఫ్ ద డ్రగ్ కోసం ఇస్తాం. ఇవి ఓటీలో యూజ్ చేసే డ్రగ్స్. అడ్రినలిన్ ఇంకొకటి ప్యూపుల్ డైలేట్ కూడా చేస్తుంది. అడ్రినలిన్ ప్యూపుల్ డైలేట్ కూడా చేస్తుంది. ఎప్పుడు కొన్నిసార్లు ఆన్ టేబుల్ సడన్గా ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ అయిపోతుంటుంది, మనం ఐరిస్ని పట్టుకొని కొంచెం ఎక్కువ చేసినప్పుడు, లేకుంటే ప్యూపుల్ డ్రాప్స్ టయానికి వేయలేకనో, లేకుంటే డ్రాప్స్ యాక్షన్ అయిపోయి సర్జరీ లేట్ అయిపోయి డ్రాప్స్ యాక్షన్ అయిపోయి అట్లంతా ఎప్పుడన్నా ప్యూపుల్ చిన్నగా అయితే డైరెక్ట్ మనం యాంటీరియర్ చేంబర్లోకి లో కాన్సన్ట్రేషన్ అంటే 5 mlకి ఒక హాఫ్ డ్రాప్ వేసుకోవాలి అంతే. 5 అట్లా వేసుకొని ఇంజెక్ట్ చేస్తే ప్యూపుల్ డైలేట్ అయిపోతుంది. ఇంజెక్ట్ చేసిన నిమిషం సెకండ్స్లో ప్యూపుల్ డైలేట్ అయిపోతుంది. ఇంకా సర్జరీలో ఇంకొకటి ఏమి యూజ్ చేస్తాము అంటే విస్కో ఎలాస్టిక్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం? విస్కో ఎలాస్టిక్స్ అనేవి దీని పర్పస్ ఏమి, కార్నియా కింద లెన్స్, ఇక్కడ సర్జరీ చేసేటప్పుడు ఈ కార్నియా కింద ఎండోథీలియం ఉంటుంది, కార్నియా లోపల లేయర్ ఎండోథీలియం. ఈ ఎండోథీలియం సేఫ్నెస్ కోసము ఇంకొకటి ఈ ప్లేస్ ఎక్కువ కావడానికి, ఈ ప్లేస్ ఎక్కువ యాంటీరియర్ చేంబర్ డెప్త్ ఇంక్రీజ్ చేయడానికి విస్కో ఎలాస్టిక్స్ ఇస్తామన్నమాట. యాంటీరియర్ చేంబర్ డెప్త్, దాంట్లో యాక్వేస్ హ్యూమర్ ఉంటుంది. మనం ఒక ప్రిక్ చేస్తేనే యాక్వేస్ హ్యూమర్ అంతా బయటికి వచ్చేస్తుంది. యాక్వేస్ హ్యూమర్ అంత ఎలాస్టిక్గా ఉండదు, ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. ఒక్కసారి ప్రిక్ చేస్తేనే అంతా బయటకు వస్తే ఇది కొలాప్స్ అయిపోతుంది. అంతలో యాక్వేస్ హ్యూమర్ అంతా బయటకు వచ్చినారనుకో కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం చేయడానికి ప్లేస్ ఉండదు. అప్పుడు మళ్ళీ విస్కో ఎలాస్టిక్స్ ఇస్తే ప్లేస్ ఎక్కువ వస్తుంది. కార్నియా ఇట్లా మోర్ కాన్వెక్స్ అవుతుంది, ఈ ప్లేస్ ఎక్కువ వస్తుంది సర్జరీ చేయడానికి కోసం. ఇంకేం మర్చిపోయినాను? ఫ్లోరెసెంట్ స్ట్రెయిన్, ఇది డయాగ్నోస్టిక్ స్ట్రెయిన్స్ అని చెప్పినాను కదా, డయాగ్నోస్టిక్ కోసం యూజ్ చేసేది డయాగ్నోస్టిక్ స్టెయిన్స్. ఒకటి కెట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు మిథైలిన్ బ్లూ అనేది యూజ్ చేస్తాం. మిథైలిన్ బ్లూ ఎందుకు, ఇది మిథైలిన్ బ్లూ అనేది ఎందుకు వాడతాము కెట్రాక్ట్ సర్జరీలో? లెన్స్ అనాటమీ చూస్తే ఇట్లా లెన్స్ ఉంటే దాని మీద యాంటీరియర్ క్యాప్సిల్, పోస్టీరియర్ క్యాప్సిల్ ఉంటుంది. ఇది యాంటీరియర్ పైన
ఒక బ్యాగ్ లాంటి స్ట్రక్చర్లో లెన్స్ ఉంటుంది. యాంటీరియర్ క్యాప్సూల్ పైన, కింద పోస్టీరియర్ క్యాప్సూల్ ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఈ మిథైలిన్ బ్లూ ఇవ్వడం వల్ల ఈ యాంటీరియర్ క్యాప్సూల్ బాగా స్ట్రెయిన్ అవుతుంది అనమాట, బ్లూయిష్ అవుతుంది. అప్పుడు మనకు టేర్ చేసేటప్పుడు బాగా కనిపిస్తుంది. మనం లెన్స్ ముట్టుకుంటున్నామా, ఓన్లీ యాంటీరియర్ క్యాప్సూల్ని చేస్తున్నామా అనేది, యాంటీరియర్ క్యాప్సూల్ టేర్ అవుతుందా లేదా అనేది మనకి క్లియర్గా విజిబిలిటీ కోసము ఈ మిథైలిన్ బ్లూ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫ్లోరసిన్ స్టెయిన్. ఫ్లోరసిన్ స్టెయిన్ ఎక్కడ యూజ్ చేస్తాము? కార్నియాలో ఏమైనా కార్నియా అబరేషన్స్, నల్లగుడ్డు కార్నియా ఏమైనా గీసుకుందా లేదా అనేది తెలియడానికి కోసము ఈ ఫ్లోరసిన్ స్టెయిన్ వేస్తే అది బ్లూ, కోబాల్ట్ బ్లూ కలర్ తీసుకొని, గ్రీన్ టు కోబాల్ట్ బ్లూ కలర్ అంటారు దాన్ని. కోబాల్ట్ బ్లూ, స్లిట్ ల్యాంప్లో కోబాల్ట్ బ్లూ లైట్ అనేది ఉంటుంది. ఆ బ్లూ లైట్ వేసి ఇది చూసినప్పుడు బాగా కనిపిస్తుంది అంటారు. ఏం లేకుండా మామూలు లైట్లో చూసినా కానీ కనిపిస్తుంది. ఫ్లోరసిన్ స్టెయిన్ వచ్చి కార్నియా కోసం యూజ్ చేస్తాము, కార్నియల్ ఇంజురీలో. ఇంకొకటి ఎక్కడ యూజ్ చేస్తాము ఫ్లోరసిన్ స్టెయిన్? అప్లనేషన్ టోనోమెట్రీ. అప్లనేషన్ టోనోమెట్రీలో కూడా గోల్డ్మెన్ టోనోమెట్రీ అని చెప్పినాను, గోల్డ్మెన్ అప్లనేషన్ టోనోమెట్రీ. వన్ టైప్ ఆఫ్ టోనోమెట్రీలో కూడా ఈ ఫ్లోరసిన్ స్టెయిన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 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 ఇంకొక డ్రగ్ ఉంది యాంటీ అలర్జిక్స్లో. యాంటీ అలర్జిక్స్ ఈ బాడీలో డబ్ల్యూబీసీ, బ్లడ్లో డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ ఇంకా రకరకాల సెల్స్ ఉంటాయి అన్నమాట. మాస్ట్ సెల్స్, ఇంకా ఏంటేంటో ఇంకా సెల్స్, రకరకాల సెల్స్ ఉంటాయి. ఈ డబ్ల్యూబీసీ మనకి ఏమైనా ఫారిన్ ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫైట్ చేసేది. ఆర్బీసీ హీమోగ్లోబిన్ వల్ల ఆక్సిజన్ క్యారీ అవుతుంది. ప్లేట్లెట్స్ వచ్చి బ్లడ్ బ్లడ్ ఏమైనా కట్ అయ్యి బ్లడ్ ఫ్లో అయిపోతుంటే బ్లడ్ని క్లాట్ చేస్తాయి, బ్లడ్ లీక్ అయిపోకుండా. అట్లా ఒక్కొక్క దానికి యాక్షన్. ఈ మాస్ట్ సెల్స్ అనేవి, మాస్ట్ సెల్స్ వచ్చినప్పుడు మనకు అలర్జీ వచ్చినప్పుడు ఈ మాస్ట్ సెల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అట్లా ఈ యాంటీ అలర్జిక్ అంటే ఈ మాస్ట్ సెల్ని ఇన్హిబిట్ చేస్తుంది, ఈ మాస్ట్ సెల్స్ని రాకుండా చేస్తుంది, అంటే అలర్జీ రాకుండా చేస్తుంది అన్నమాట. ఆ డ్రగ్ పేరు క్రోమాలైన్ సోడియం. ఒలోపాటాడిన్ అని కూడా ఇంకొకటి వస్తుంది, ఒలోపాటాడిన్. చాలామంది డాక్టర్స్ యూజ్ చేస్తుంది, నేనే తక్కువ రాయను. అది నాకు ఏమో దాని యాక్షన్ మీద అంత, ఎన్ని చదువుకున్నా మన ఓన్ నేచర్ ఆఫ్ థెరపీ మనం వస్తుంది. ఒలోపాటాడిన్ డ్రాప్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు డాక్టర్స్ చాలామంది. అంటే అలర్జీ రాకుండానే అవాయిడ్ చేస్తుంది అన్నిట్లా. ఈ ఒలోపాటాడిన్ ఐ డ్రాప్స్ ఓన్లీ 2 times per day. ఇప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్లో వన్స్ వేసుకునేది, ఒక్కరోజు వేసుకున్నదేనా అని అలర్జీ రాకుండా ఉంటుంది అన్నట్లా వస్తున్నాయి డ్రగ్స్. ఇంకేమైనా ఫార్మకాలజీలో డౌట్లు ఉన్నాయా? డోసేజ్ గురించి వచ్చేసరికి మన కంజంక్టివల్ శాక్లో 1 డ్రాపే పడుతుంది, కానీ ఎక్కువ వేసుకున్న ఊరికే కారిపోతుంది అంటారు. డోసేజ్ గురించి అంత పర్టికులర్ ఐ డ్రాప్స్ అంటే కంపల్సరీ. చాలా వరకు బయట కంజంక్టివైటిస్ వచ్చినాయి, కంజంక్టివైటిస్లో
వేరే డాక్టర్స్ ఆఫ్థమాలజీ కాకుండా వేరే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్సే నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన. మామూలుగా ట్యాబ్లెట్ అయితే 2 times చెప్తాం కదా, 2 times 3 times చెప్తాము, అట్లనే చెప్తారు డ్రాప్స్ కూడా. కానీ మనకి ఐ డ్రాప్స్ వచ్చేసరికి ఎక్కువ యాక్షన్ కావాలంటే 6 times, ఇంకా ఎక్కువ సివియర్ యాక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్ ఉందన్నప్పుడు ఆర్లీ 1 time కూడా చెప్తాం, అంటే 8 to 10 times చెప్తాం. కంజంక్టివైటిస్ ఎక్కువ ఉందన్నప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఉంది, ఇప్పుడే డ్రగ్స్ ఏం వేసుకోలేదు, ఇప్పుడే వేసుకుంటున్నారు అన్నప్పుడు ఫస్ట్ 5 minutesకి ఒకసారి, 5 minutesకి ఒకసారి 4 times, తర్వాత 15 minutesకి ఒకసారి వేసుకున్నాక అట్లా లోడింగ్, మనం యాంటీబయాటిక్ లోడ్ చేయడం అనమాట బాడీలో. అట్లా తర్వాత 4 hoursకి ఒకసారి, 4 hoursకి ఒకసారి అట్లా కూడా చెప్తుంటారు ఎక్కువ యాక్షన్ కావాలా అన్నప్పుడు. అంతకు మించి ఓవర్ డోస్ అనేది తక్కువ ఆఫ్థమాలజీలో 6 times 4 times చెప్తుంటాం. కానీ యాంటీబయాటిక్ డ్రాప్స్కి అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్ద లేవు. కానీ బుక్స్ ప్రకారం ఎక్కువ రోజులు కంటిన్యూ యాంటీబయాటిక్ డ్రాప్స్ యూజ్ చేస్తే కొంతమందికి పడక అలర్జీ లాంటిది, దానివల్ల రెడ్నెస్ వస్తుంది అని కూడా చెప్తారు లాంగ్ డ్యూరేషన్ యూజ్ చేస్తే. ఈ టియర్ లూబ్రికేటివ్స్, రీఫ్రెష్ టియర్స్, ఆర్టిఫిషియల్ టియర్స్ యూజ్ చేస్తే దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎన్ని రోజులైనా హ్యాపీగా వేసుకోవచ్చు, ఏం కాదు. కాబట్టి అవి మీకు సేఫ్ మీరు ప్రిస్క్రైబ్ చేయడానికి. ఒకవేళ బయట క్లినిక్లో కానీ మీరు ఆప్టికల్స్లో కానీ ప్రిస్క్రైబ్ చేయాలనుకుంటే లూబ్రికేటివ్స్ సేఫ్ డ్రగ్స్. మీకు కార్బాక్సిమిథైల్ సెల్లోస్ సేఫ్గా ఎవరికైనా ఇవ్వచ్చు. కొంతవరకు ఇంకా డ్రై ఐస్ తగ్గుతాయి కాబట్టి కొంతవరకు వాళ్ళ ప్రాబ్లం తగ్గుతుంది. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే కంట్లో ఏమన్నా నలకబడి నీళ్ళు కారుతున్నప్పుడు మీరు ఊరికే రిఫ్రెష్ టియర్స్ ఇస్తే అది తగ్గదు. కంట్లో ఏమన్నా ఉన్నప్పుడు, కార్నియా మీద ఫారిన్ బాడీ ఉన్నప్పుడు కంపల్సరీ అది తీసేస్తేనే మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఎన్ని రిఫ్రెష్ టియర్స్ వేసినా, ఎన్ని యాంటీబయాటిక్స్ వేసినా అని వేస్టే. ఈ కంజంక్టివైటిస్ కేసులు వచ్చినప్పుడు నేను అదే పనిగా స్లిట్ ల్యాంప్లో ఎందుకు చూస్తానంటే ఆ పాయింటే చూస్తాను, ఏమన్నా కళ్ళు మీద ఫారిన్ బాడీ పడడం వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది ఒక్కటే చూస్తాను. ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కంట్లో నలక ఉన్నప్పుడు కంజంక్టివైటిస్ వచ్చినా కానీ మనం అది తీసేయాలి. అది తీసేంత వరకు వాళ్ళకి తగ్గదన్నమాట. కంజంక్టివైటిస్ కేసులని స్లిట్ ల్యాంప్లో ఎందుకు చూస్తానంటే కార్నియా మీద ఏ ఫారిన్ బాడీ లేదు అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం చూస్తాను, అంతే. వాళ్ళు చెప్పడం అట్లే చెప్తారు, హిస్టరీ కంట్లో ఏమో పడినప్పటి నుంచి మొదలైందని, అందుకు తప్పదు, చూడాల్సి వస్తుంది. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తాము, అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఇదేమి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తాం. ఐలో మనం ఎంత కెట్రాక్ సర్జరీకి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ పెట్టాము, ఎందుకంటే లోకల్ యాంటీబయాటిక్స్ సరిపోతాయి దానికి, బాడీలో కోసం ఏం అవసరం లేదు. ఇంకా నేను వేరే రాసే ఫ్లూనరజైన్, ప్రొప్రనాల్ 40 mg అవన్నీ ఇవి మైగ్రేన్, యాంటీ మైగ్రేన్ డ్రగ్స్ అనమాట. గ్రెనిలెఫ్, లూజైన్ పిఆర్, లూజైన్ అవన్నీ మైగ్రేన్, యాంటీ మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అవి. ఈ నాలెడ్జ్ ఉంటే పేషెంట్ ఏమైనా సింపుల్ డౌట్స్ అడిగితే మీరే సొంతంగా చెప్పేంత నాలెడ్జ్ వస్తుంది. ప్రతి ఒక్కటి డాక్టర్ని అడగకుండా బాగా అర్థమవుతాయి డ్రగ్స్ చూసినప్పుడు మీకు, అంతే.